హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మేఘనాస్ వరల్డ్. మీరు తమ్నెల్లో చూసినట్టే ఇది చాలా హెల్తీ రెసిపీ మినప లడ్డూలు. ద ఓన్లీ థింగ్ ఈ వీడియోలో నేను ఒకటి చెప్తాను. ఏంటి అంటే మనం స్టడీస్ కోసము జాబ్స్ కోసము హాస్టల్స్లో ఉంటూ అడ్డమైన చెత్త అంతా తింటున్నాము. అవి తినడం ఎలాగో తప్పదు, బికాస్ హోమ్ ఫుడ్ అనేది ఉండదు కదా. బట్ ఇలా మనము కొంచెం హెల్దీ ఐటమ్స్ అన్ని మనం మన ఇంటి దగ్గర చేసుకొని తీసుకెళ్తే డైలీ ఒక్కటి తిన్నా సరిపోతుంది. మన హెల్త్ని కొంచెమైనా సేవ్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద రెసిపీ కమింగ్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్. చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెయిర్కి, స్కిన్కి, మజిల్ అండ్ మన పీరియడ్స్కి లైక్ యూటెరస్కి, ఫెర్టిలిటీ, ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇవే కాదు నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఒకసారి మీరే గూగుల్లో చూడండి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ మెయిన్గా, అంతే, చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ మినప లడ్డూలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. మనం ఇక్కడున్న బౌల్ని కొలతగా తీసుకుంటున్నాము. సో ఫస్ట్ 1 బౌల్ ఆఫ్ మినప్పప్పు అండ్ దీనికి 2 బౌల్స్ ఆఫ్ జాగేరి అంటే బెల్లం తీసుకుంటున్నాము. అంటే డబల్ మినప్పప్పు మీరు ఒకటి తీసుకుంటే దానికి డబల్గా 1:2 రేషియోలో బెల్లం తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ బెల్లంని ఇలా గడ్డ ఉంటుంది కదా, దాన్ని చిన్నగా తురుముగా చేసుకోండి, మీకు మిక్సీకి ఈజీ అవుతుంది. నెక్స్ట్ 4 పీసెస్ ఆఫ్ ఎండు కుడక తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ లడ్డూలో మంచి ఫ్లేవర్ కోసము 2 యాలకులు తీసుకున్నాను. తర్వాత ఇది హోమ్ మేడ్ గీ, మీరు న్యాచురల్ గీ కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఇది హెల్దీ అండ్ టేస్టీ కదా. అండ్ ఇందులోకి జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యము, ఇది నానబెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్ రైస్ అంతే. దట్స్ ఇట్, జస్ట్ 5 ఇంగ్రీడియంట్స్ అంతే. ఇంకా కమింగ్ టు ప్రాసెస్, ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులో నెయ్యి ఏం వేయాల్సిన అవసరం లేదు. అది హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఫస్ట్ 1 బౌల్ ఆఫ్ మినప్పప్పు తీసుకున్నాం కదా, అది అందులో వేసుకోవాలి. నార్మల్గా మనం మినప్పప్పు దోశలు అంటే బాగా తింటాం కదా, కానీ ఇలాంటి లడ్డు ఎవరికి తినాలనిపించదు. బట్ స్టిల్ ఇది బాగా హెల్దీ కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ మినప్పప్పుని ఎప్పుడు సిమ్లోనే ఉంచి ఎప్పటికప్పుడు కదిలిస్తూనే ఉండాలి. అస్సలు మాడు అంటే బ్రౌన్ షేడే రావద్దు, ఎందుకంటే లడ్డు టేస్ట్ అస్సలే బాగుండదు. ఇంకా నార్మల్గానే హెల్తీ ఫుడ్స్ మనం తినము, అలాంటివి ఇంకా వాటిని ఫెయిల్ చేస్తే ఇంకా నోట్లో కూడా పెట్టము. తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి బియ్యం గింజలు ఉన్నాయి కదా, ఆ బియ్యం వేసుకోండి. బియ్యం వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి, బికాజ్ అవి ఆల్రెడీ వేడిగా ఉంటాయి కాబట్టి ఆ బియ్యం ఈజీగా అందులోకి సెట్ అయిపోతుంది. తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకొని కాసేపు ఇవి మొత్తం కంప్లీట్గా చల్లారాలి. నార్మల్ మనం ఏమైనా ఫ్రై చేసి చల్లారబెట్టి మిక్సీకి వేస్తాం కదా, సేమ్ అలాంటి ప్రాసెసే. కొంతమంది డబల్ బెల్లం వేస్తే స్వీట్ బాగా ఎక్కువ ఉంటుందేమో అని చెప్పి ఈక్వల్గా వేస్తారేమో. డోంట్ డూ దాట్, ఎందుకంటే ఇది స్వీట్ కాబట్టి 1:1 రేషియో అస్సలు సెట్ అవ్వదు. మేము ఆల్రెడీ ట్రై చేసాం, అలా అస్సలు సెట్ అవ్వలేదు స్వీట్. తర్వాత సేమ్ 1:2 రేషియోలో ఇలాగా ట్రై చేసామన్నమాట. ఇది బాగా వచ్చింది, టేస్ట్ బాగుంది. నా విషయంకైతే హెల్దీ అంటే నేను అసలు టేస్ట్ పట్టించుకోను, ఏదైనా తినేస్తాను ఇఫ్ అది హెల్తీ అయితే. నాట్ ఓన్లీ మీ, మనందరము ఇలాంటి మంచి ఫుడ్స్ తీసుకోవాలి. లీఫీ వెజిటబుల్స్, కాల్షియం రిచ్ ఫుడ్స్, ఐరన్, ఇవన్నీ మన డైట్లో ఉండేట్టుగా కొంచెం కొంచెంగానైనా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. బికాస్ నవే డేస్ చాలా సిచ్యువేషన్ టూ మచ్ ఉంది. ఎందుకంటే పీసీఓడి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హెవీ బాడీ పెయిన్స్, స్కూల్ గోయింగ్ పిల్లలకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు. ఇదంతా జస్ట్ బికాస్ ఆఫ్ మన డైట్ అండ్ స్ట్రెస్ లెవెల్ ఈ సెకండరీ, బికాజ్ ఆ ఏజ్లో అంత పెద్ద స్ట్రెస్ ఏమి ఉండదు కదా. సో కంప్లీట్లీ మెయిన్ రీజన్ డైటే. సో ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది మన హెల్త్ పైన, ఎందుకంటే మనం హెల్తీగా లేకపోతే మనం ఏది చేయలేము. మీన్ వైల్ కమింగ్ టు ద కుకింగ్ ప్రాసెస్, ఇవి బాగా చల్లార్చాక ఈ లోపు నేను కొంచెం బెల్లం, అది ఇందాక వీడియో అప్పుడు తింటూ ఉన్నాను కదా, దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ కొంచెం కట్ చేసి యాడ్ చేశాను. మళ్ళీ ఎక్స్ట్రా ఏం వేయలేదు, నార్మల్గా 1:2 రేషియో మీకు చెప్పినట్టుగానే ఒకదానికి 2 కప్స్. తర్వాత ఇది చల్లారాక మిక్సీలోకి వేసుకొని ఒకటేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం అంటే కొన్నిగా వేసి దీన్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత లాస్ట్కి కుడక అండ్ ఈ యాలకులు వేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో బియ్యం ఎందుకు వేసుకున్నామో నేను మీకు చెప్పలేదు కదా, మనం తింటున్నప్పుడు మన పళ్ళకు అతుక్కోకుండా ఉండడానికి బియ్యం వేస్తామంట, మా మమ్మీ చెప్పింది. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి కరెక్ట్గా మనకు కావాల్సినట్టుగా పౌడర్ వచ్చిందో లేదో అని చెప్పి. తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము బెల్లం వేసుకోవాలి. బెల్లం కూడా ఒకటేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకోండి. మెయిన్ థింగ్, ఒక పాయింట్ నోట్ చేసుకోండి, బెల్లంని ఎంత పాసిబుల్, ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, ఎందుకంటే అస్సలు మిక్సీకి అది అవ్వడం లేదు. అండ్ దీనికి ఒక టిప్ ఏంటంటే, మంచి మెత్తగా ఉన్న బెల్లంని తీసుకుంటే ఈజీగా బ్లెండ్ అయిపోతుంది ఆ పౌడర్లోకి.
ఇంకా అలాగే కొంచెం కొంచెం బెల్లం వేస్తూ దానిపైన పౌడర్ వేస్తూ చేస్తూ ఉండండి. తర్వాత నెయ్యిని హీట్ చేసుకొని మనం ఇంకా లడ్డూలు కట్టుకోవడమే. ఈ పౌడర్ కొంచెం మనం పక్కకు పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి కూడా లడ్డూలు కట్టుకోవచ్చు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా, సేమ్ సత్తుపిండిలాగా. కాకపోతే అక్కడ ముద్దలు కట్టము, ఇక్కడ ముద్దలు కడుతున్నాం అంతే. ఇంకా ఒక్కొక్క దానికి లేకపోతే మీకు ఎలా వస్తే అలాగా ఎంత నెయ్యి కావాలో మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా, యూజువల్గా లడ్డూకి ఎంత కావాలో అంత యూస్ చేస్తాము అంతే. ఇంకా మనం చేత్తో ఉండలు కట్టుకోవడమే, చాలా ఈజీ ప్రాసెస్. దీన్ని మనం డైలీ ఒక్కటి తింటే చాలా ఇంకా సరిపోతుంది. మనకున్న బిజీ షెడ్యూల్లో స్కూల్స్, కాలేజెస్, జాబ్స్ ఏదైనా గుర్తుపెట్టుకొని ఇలా ఒక లడ్డు తినడమే గ్రేట్. చూసారు కదా ప్రాసెస్ ఎంత సింపుల్ అండ్ ఈజీగా ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈచ్ అండ్ ఎవ్రీ డే ఒక్కొక్కటి తింటూ కొన్ని డేస్కి మనం మంచి రిజల్ట్ చూడొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.